హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఫార్మింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ నుంచి చాలామంది ఏమంటారంటే ఫార్మింగ్ చేయడం చాలా కష్టం. ఒకడంటాడు ఆర్గానిక్ అంటాడు, ఒకడేమో హార్టికల్చర్ అంటాడు, ఒకడేమో పన్నురోలు పెట్టకుండా చెయ్యాలి అంటాడు, ఒకడేమో బుర్రలు తినేస్తుంటుంటాడు ఇంట్లో వాళ్ళు. ఖర్చు ఎందుకురా అని భూమి అమ్మేరా బాబు అంటారు. ఇలాంటివన్నీ చూస్తూనే ఉన్నాం. చాలా ఈజీ అండి ఫార్మింగ్ అంటే. దాని గురించి మనం తెలుసుకోవాలి అంతే చెప్తే కానీ దానికోసం హంగామా చేయవలసిన అవసరం లేదు. తెలియక ఒకరికొకరు ఫీల్ అవుతున్నారు అనమాట. ఈ రోజు నుంచి మీకు కరెక్ట్గా చెప్తున్నాను, ఎలా చేయాలనేది చెప్తాను. ఫస్ట్ భూమి తీసుకోండి, భూమి కొనండి. 5 ఎకరాలు 10 ఎకరాలు ఎంతో కొంత కొనిన తర్వాత భూమి మీద ఒక్క చెట్టు లేకుండా, ఒకవేళ ముళ్ళ చెట్లు కానీ ఏమైనా ఉంటే కొట్టేసి మొత్తం అంతాను ఒకసారి దున్నించేయండి. ఎందుకంటే మీది ఫస్ట్ టైం కాబట్టి భూమి కొన్నారు, ట్రాక్టర్తో ఫుల్ దున్నించండి. దున్నించేసిన తర్వాత బెడ్ మేకింగ్ చేయండి. అంటే కాలువలాగా చేశారనుకోండి. భూమి దున్నించేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, నేను బెడ్ మేకింగ్ అని చెప్పాను కదా, అది నెక్స్ట్ ప్రాసెస్. అది వర్షం ముందు దున్నించండి ఫుల్ మొత్తం క్లీన్గా. దున్నించేసిన తర్వాత అయిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ చేయవలసిన ప్రాసెస్ ఏంటంటే, వర్షం పడే వరకు ఆగాలి. వర్షం పడాక ఏం జరుగుతుందంటే, ఇలాంటి గడ్డి అంతా లేచిపోద్ది. అంటే మాకు ఈ గడ్డి ఎండిపోయిందండి, అయినా సరే మేము తీయలేదు. ఈ గడ్డి లేచిపోద్ది అన్నమాట. గడ్డి లేస్తుంది, ముళ్ళ తొప్పలు లేస్తాయి, అన్నీ లేచిపోతాయి ఒక నెలలో. లేచిపోతే దీన్ని మళ్ళీ టిల్టింగ్ చేయాలి. ఆ మట్టిలోనే టిల్టింగ్ చేసేయాలి. దీనివల్ల ఏంటంటే, అదేంటి గడ్డి మళ్ళీ టిల్టింగ్ చేసేస్తే మళ్ళీ పెరిగిపోద్ది కదా అంటే, దీని తాలూకు ఆకు భూకి సారం అన్నమాట. ఇన్ని రకాల గడ్డలు ఉన్నాయి, ఇన్ని రకాలు ఇలా పెరుగుతుందంటే భూసారం పెరిగినట్టమాట. దీనికి అర్థం అవుతుంది, భూసారం ఉన్నట్టమాట. గడ్డి లేకపోతే భూసారం లేనట్టే. అయిపోయిన తర్వాత బెడ్ మేకింగ్ చేయండి. దున్నించేసి ఆరబెట్టేసిన తర్వాత, ఆరబెట్టేసినా పర్లేదు, లేకపోతే బెడ్ మేకింగ్ చేయండి. బెడ్ మేకింగ్ అంటే కాలువలాగా అన్నమాట. అంటే అందులో నీళ్ళు వెళ్ళడానికి వెంటనే ఇమ్మీడియట్గా చేయించేయండి. ఎందుకంటే సాయిల్ లూజ్గా ఉంటుంది కదా, ట్రాక్టర్ ఈజీగా వెళ్తుంది. అయిపోయిన తర్వాత దాన్ని వదిలేయండి. మళ్ళీ వర్షం పడుతుంది. వర్షం పడాక ఆటోమేటిక్గా మీకు ఆ నీరు అనేది, వర్షం నీరు అనేది ఆ కాలువలంటే ఉండిపోద్ది అన్నమాట. ఆ కాలువలో నీరు ఉండిపోతే మళ్ళీ గడ్డి లేస్తుంది, కాదనట్లేదు. ఓకేనా? దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది నేను చెప్తాను. ఇది ఫస్ట్ లెసన్ అన్నమాట. గడ్డి లేస్తుంది, దాన్ని అలా ఉంచేయండి. నెక్స్ట్ ఏం చెప్తాను అనేది చెప్తాను మీకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.